ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 5వ తారీఖున ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. అల్ఫయు మేఘయు నేనే. దేవుని యొక్క సంకల్పంలోనికి వచ్చుటకు మనం ఇష్టపడినప్పుడల్లా అపవాది భయంకరముగా పోరాడును. దేవుడు సూచక క్రియలు చేసినప్పుడు అపవాది నిశ్శబ్దముగా నుండును. అయితే దేవుడు తన పరలోక నమూనాను చూపించగానే అపవాది ఉగ్రుడగును. ఈ పరలోక సంకల్పము లోనికి రాకుండా అడ్డగించుట ప్రయత్నించును. మన మనసులకు ఏది ఉత్తమమో దాన్ని చేయుచున్నచో వాడు మన జోలికి రాడు. దేవుని పరిపూర్ణమైన క్రమమును జరిపించుటకు ఆశించగానే జయించుటకు కష్టమైనటువంటి ఇబ్బందులను అపవాది కల్పించును. అనేక మంది నూతన విశ్వాసులు ప్రభువుకు దూరమైపోవుట చూచితిని. దీనికి కారణము సంఘ జీవితంలోనికి వారెప్పుడూ రాలేదు. కొంతమందిని మాత్రమే వారు తమ ఆత్మీయులైన తండ్రులుగా ఎంచుకొనిరి. మనలో ఎవరునూ ఈ భారము ఒంటరిగా భరించలేరు. ఈ భారమును దేవుడే సంఘమును అనుగ్రహించి ఉన్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-16 వచనములలో అనేక మంది ప్రజలు శ్రమలకు లోనై చెదిరిపోవుట చూచి అనేకులు చంపబడుట జ్ఞానముపకము చేసుకొని అపోస్తలుడైన యోహాను కృంగిపోయెను. అతడు తబ్బిబ్బై, ప్రభువా, తరువాత ఏమి సంభవించనై ఉన్నది? నేను నెరవేర్చిన ఎంతమంది అపోస్తలులు చెరలోనుండగా ఈ సంఘమునకు ఏమి సంభవించనై ఉన్నది అని ప్రశ్నించెను. ప్రభువు దినమున యోహాను ఆత్మలో ప్రార్థించుచుండగా వెనుక నుండి వచ్చిన ఒక స్వరము వినెను. మాట్లాడుచున్నదెవరో చూచుటకు అతడు వెనుకకు తిరిగెను. ముందు నుండి గాక ప్రభువు ఎందుకు అపోస్తలుల వెనుక నుండి వచ్చెను? ఇది నా ప్రశ్న. యోహాను తప్ప దిక్కు చూచుటకు యోహాను తప్పు దిక్కుగా చూచుట వల్లనే కదా. అందుచేతనే అతడు నిరాశ చెందెను. అప్పుడు ప్రభువు యోహానుతో, యోహాను, నీవు తప్పు దిశలో చూచుచున్నావు. వెనుకకు తిరిగి నూతనమైన రీతిని చూడుమని చెప్పెను. యోహాను మొదట చూచినది 7 సువర్ణ దీపస్తంభములు. యేసు ప్రభువును ఎందుకు మొదట చూడలేదని మనం ఒప్పుకొనుచున్నాను. అయితే 12-13 వచనములలో మొదట అతడు 7 సువర్ణ దీపస్తంభములను చూచెనని తెలియజేయుచున్నది. ఆ తరువాత ప్రధాన యాజకుని వస్త్రములను ధరించి ఆ దీపస్తంభముల మధ్య సంచరించుచున్న యేసు ప్రభువును చూచెను. యోహాను, నేను నడుచుచు పని చేయుచుండుట నీవు చూడగోరినట్లయితే నా సంఘంలో మాత్రమే దీన్ని చూడగలవు. సూచక క్రియలు, అద్భుతముల ద్వారా నన్ను చూడలేవు గాని నీ సంఘంలోనే అది చూడగలవు అని ప్రభు అన్నట్లున్నది. ప్రభు గుంపులను కట్టుటలేదు, సహవాసములను కూడా నిర్మించుటలేదు. తన సంఘమునే ఆయన కట్టుచున్నాడు.